హాయ్ హలో అందరికీ. ఇదైతే చికెన్ పకోడా అనమాట. నా స్టైల్లో చాలా సింపుల్గా వెరీ వెరీ ఈజీగా చూపించాను అనమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నా స్టైల్లో చేశాను, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి. నా స్టైల్లో నేను చేసి చూపించాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలా చేస్తే అనమాట. ఓకేనా, ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బోన్లెస్ అనమాట చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టేసుకుంటే మనకు కుక్ బాగా అవుతామంట, ఉడుకుతాయి అనమాట. ఇలాగ తీసుకొని వాటిని తగినంత కారం వేసుకోవాలి. మనకు ఎంత స్పైసీ తింటామో అంత స్పైసీ కారం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ క్వాంటిటీ రెండు కూడా. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చూసేసేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ దెబ్బ అనమాట, ఒక నిమ్మకాయ ఉప్పు అయితే సరిపోతుంది. ఒక నిమ్మకాయ పిండి వేసుకోండి. తర్వాత గరం మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ. మీకు గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. అయితే గరం మసాలా యాడ్ చేస్తాను. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. మీరు కరివేపాకు యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసుకొని వీటినన్నిటిని మొత్తం కలిపి పెట్టాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే మనకు ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది, త్వరగా కూడా కుక్ అవుతుంది అన్నమాట నానడం వలన. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నానిపోయింది బాగా. మనమైతే ఆయిల్ అయితే ఫుల్ వేడి ఎక్కువ ఉన్నప్పుడు వేసేయాలన్నమాట. సిమ్లో పెట్టాలి. ఫుల్ ఆయిల్ కాగినాక ఫుల్ సిమ్లో పెట్టేసి అయితే వేంపుకోవాలి. లాస్ట్లో దింపే ముందర మనం ఫుల్ మంట పెట్టేసి అప్పుడు బాగా దూరగా ఎక్కువ కాల్చుకోవాలన్నమాట. మనకు క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. మనం సిమ్లో పెట్టి కాల్చడానికి మెత్తగా వచ్చేస్తే క్రిస్పీగా ఉండవు. ఇలా అన్నిటిని అయితే కాల్ చేసుకోవాలి. చూడండి, రెడ్ కలర్ మంచిగా వచ్చాయి. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను యాడ్ చేయలేదు. కారంతోనే మనకు కలర్ వచ్చేస్తుంది. సేమ్ మనకు బయట ఎలా ఉంటుందో అలాగా చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక పేపర్ పైన వేసుకుంటే మనకు ఆయిల్ ఉంటే ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ అయితే రాదు మ్యాక్సిమం. కాకపోతే మనం పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అనేది ఒకవేళ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేపేసుకుంటున్న అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి మనకు బాగుంటుంది పకోడీకి సైడ్గా అనమాట అనేసి అయితే వేపాను. తర్వాత ఒక ఆనియన్ నిమ్మకాయతోనైతే పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారన్నమాట. ఎక్కువ మనం మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి బాగా తినొచ్చు. హెవీ అయినా ఎక్కువ ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట, తినొచ్చు. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.